ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబిసిడిఎఫ్ అనే కొత్త టెక్నిక్ ద్వారా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుందాం. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు నేర్చుకోవాలంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను తెలియజేయటకు, అంటే ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు మనం ఈ టెన్స్ను వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ది సబ్జెక్ట్ తర్వాత హ్యావ్, హ్యాస్ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. తర్వాత V3, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఐఓయూదే వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఈ టెన్స్లో ఎల్లప్పుడు మెయిన్ వర్బ్ 3వ రూపంలో ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే చేశాను. ఇట్లా ఇప్పుడిప్పుడే చేసిన పనులను చెప్పాలి. ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. నెక్స్ట్, వీ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్ చేశాం. యూ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు. దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. హీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్, అతడు బ్రేక్ఫాస్ట్ చేశాడు. షీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇలా ఐఓయూది వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, హీ షీట్ వస్తే హ్యాస్ వస్తుంది. ఒకవేళ రాజు అనుకోండి, రాజు హ్యాస్ టేకన్ అనాలి. రాణి వస్తే రాణి హ్యాస్ టేకన్ అనాలి. మై ఫ్రెండ్ వస్తే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మై ఫ్రెండ్ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్. మై ఫ్రెండ్స్ వచ్చింది అనుకోండి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, మై ఫ్రెండ్స్ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ ద్వారా ఈ టాపిక్ని డీప్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా ఏలో పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. యూ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు. నెక్స్ట్, బిలో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలో నేర్చుకుంటారు. యూ హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నెక్స్ట్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఎలా నిర్మించాలో నేర్చుకుంటారు. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా. ఇక్కడ అతడు చేశాడంటే హ్యాజ్ వస్తుంది. అట్లా నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డీలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్ అనాలి. మరి ఆమె చేయలేదంటే హ్యాజెంట్ షీ టేకన్ అనాలి. నెక్స్ట్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేశారు. మరి ఆమె ఎందుకు చేసిందంటే వై హ్యాస్ షీ అనాలి. హీ షీట్ వస్తే హ్యాస్ వస్తుంది. నెక్స్ట్, చివరి ఎఫ్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదు. మరి అతడు ఎందుకు చేయలేదంటే వై హ్యాజెంట్ షీ వస్తుంది. వై హ్యాజెంట్ హీ టేకన్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏబిసిడిఎఫ్ ఫార్ములాని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ముందుగా పార్ట్ 1 చూద్దాం. చూడండి, ఇక్కడ పార్ట్ 1 కనిపిస్తుంది కదా. పార్ట్ 1లో పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. చూడండి, యూ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, ఇది పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్, యూ హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఏబిసిడిఎఫ్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. బిలో ఏం నేర్చుకుంటారు, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2లో ప్రశ్నలు అడగడం నేర్చుకుంటారు. ఏం ప్రశ్నలు, ఎస్ నో క్వశ్చన్స్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా. హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదా. మరి ఇక్కడ షీ ఉంటేనేమో హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ షీ టేకన్, హ్యాజెంట్ షీ టేకన్ అట్లా. నెక్స్ట్ పార్ట్ 3 చూద్దాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇందులో కూడా పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, ఇది పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేశారు. నెక్స్ట్ చివరిది నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. వై హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదు. చూశారు కదండి 3 పార్ట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ ఏబిసిడిఎఫ్ ఫార్ములాని ఒకటే ఫ్రేమ్లో చూద్దాం. అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో 6 రకాల వాక్యాలు ఒకే దగ్గర చూద్దాం. చూడండి, పాజిటివ్ సెంటెన్సెస్, యూ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు. నెగిటివ్ సెంటెన్సెస్, యూ హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా. నెక్స్ట్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదా. నెక్స్ట్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేశారు. నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యావెంట్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదు. ఇవే వాక్యాలు షీ అనుకుందాం. షీ అనుకుంటే ఎలా వస్తుంది చూడండి, పైనుంచి కిందకి. షీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్, షీ హ్యాస్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్, హ్యాస్ షీ టేకన్ బ్రేక్ఫాస్ట్, హ్యాజెంట్ షీ టేకన్ బ్రేక్ఫాస్ట్, వై హ్యాస్ షీ టేకన్ బ్రేక్ఫాస్ట్, వై హ్యాజెంట్ షీ టేకన్ బ్రేక్ఫాస్ట్. చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా చేయాలో. సో మీరు కూడా ఇప్పుడు కేసీఆర్ అనే సబ్జెక్ట్ తీసుకొని కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ చేశాడు, చేయలేదు, చేశాడా, చేయలేదా, ఎందుకు చేశాడు, ఎందుకు చేయలేదు, ఈ 6 రకాల ఇంగ్లీష్ వాక్యాలని టైప్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చూద్దాం ఏబిసిడిఎఫ్ ఫార్ములా మీకు అర్థమైందా లేదా, మాకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మరి ఇది మే కదండి. సో మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, సంతోషం. అయితే నేను నిజంగా చెప్తున్నానండి, నా పేరు ఏఎస్ రెడ్డి.
ఏఐసిడిసి స్పోకెన్ ఇంగ్లీష్ అనే విద్యా సంస్థని గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను హైదరాబాద్లో. అమీర్పేటలో ఉంటుంది ఈ విద్యా సంస్థ. ఇక్కడ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాం. మా దగ్గర ఫుల్ డే బ్యాచెస్ ఉంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. 1 అవర్ బ్యాచ్లు ఉండవు. 1 అవర్లో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ రాదు. మీరు ఇంగ్లీష్ అంటే ఏమనుకుంటారు, ఏముంది ఉదయమో సాయంత్రమో రోజు గంట పోతే ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటారు. మీరు బాగా ఆలోచిస్తే మీకే డౌట్ వస్తుంది, అవును రోజు గంట పోతే ఎట్లా వస్తుందని. మీరు ఎక్కడైనా నెల రోజులు వెళ్ళాలనుకుంటారు. నెల రోజులు అంటే రోజు 1 అవరే కదా, 4 సండేలు తీసేసి 26 రోజులు అయిపోతాడు కదా. మీది ఒక డుమ్మా, సార్ది ఒక డుమ్మా, మీకు శిక్షణ ఇచ్చే గురువు 2 డుమ్మాలు 4 సండేలు 30 రోజులలో 24 రోజులే కదా. అది కూడా రోజు గంటనే పోతామంటారు మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే రోజు గంట అంటే 24 రోజులు 24 గంటలే కదా. మీరు చెప్పండి, మీ మనస్సాక్షిగా చెప్పండి, రోజు గంట పోతే ఇంగ్లీష్ వస్తుందా? 24 గంటలు అవుతుంది మొత్తం క్యాల్కులేషన్ చేసే వర్కింగ్ అవర్స్. 24 గంటలు ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ నేర్చుకునే వ్యక్తి ఉన్నాడా, నేర్పించే వ్యక్తి ఉన్నాడా? అసాధ్యం. ఇది పెద్ద జోక్. ఎవరైనా గురువులు చెప్పినా నమ్మకండి. రోజు గంట వస్తే ఇంగ్లీష్ నేర్పిస్తుంటే అది పచ్చి అబద్ధం. ఒక అవగాహన వస్తుంది కానీ అద్భుతాలు జరగవు. కాబట్టి మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాలు చూసుకుంటూ ఉంటారు చెప్పండి? వయసు అంతా అయిపోతుంది. మీరు గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు యూట్యూబ్ ఛానల్. ఇంకెన్ని సంవత్సరాలు చూస్తారు చెప్పండి? ఏదో ఒకరోజు దీనికి ముగింపు పలకాల్సిందే. సో నేను స్వాగతం తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఏఐసిడిసి స్పోకెన్ ఇంగ్లీష్ అనే విద్యా సంస్థ అమీర్పేటలో ఉంటుంది. మీరు లగేజ్ తీసుకొని రండి. నాతో 20 రోజులు ఉండండి. 20 రోజులు వీలు కాని వాళ్ళు 7 రోజులు ఉండండి. కేవలం 7 రోజులు ఉండండి. 7 రోజులలో కూడా నేర్పించే బ్యాచ్ ఉంది. ఎంప్లాయీస్కి, బిజీగా ఉండే ఎంప్లాయీస్కి కేవలం 7 రోజులలో నేర్పించి పంపిస్తాను. ఫుల్ డే మొత్తం ఇక్కడే ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఈవినింగ్ వరకు మా దగ్గరనే ఉండాలి. దాదాపు అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉండాలి. 10 to ఈవినింగ్ 6 వరకు అంటే రోజు 7 గంటల చొప్పున 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే బ్యాచ్ కూడా ఉంది. కొంచెం టైం ఉన్న వాళ్ళకి 21 days, 45 days, 3 months ఆ కాలం పోయింది. అవసరం లేదు, అన్ని రోజులు అవసరం లేదు, ఫుల్ డే కదా. కాబట్టి సో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకి నేను ఫీజులో కూడా నేను రాయితీ ఇస్తానని మాట ఇస్తున్నాను. ఇంకోటి ఆడపిల్లలకి. సో నా జీవిత లక్ష్యం వచ్చేసి 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. అందుట్లో 10,000 మంది ఆడపిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని అనుకుంటున్నా. ఈ 10,000 మంది ఆడపిల్లలు ఎవరంటే డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివిన ఆడపిల్లలకు మాత్రమే, ధనవంతుల పిల్లలకు, ప్రైవేట్ విద్యా సంస్థలలో చదివిన వాళ్ళకి కాదు. సో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివి మళ్ళీ బీద వాళ్ళు అయి ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివి కూడా ఆర్థికంగా బాగుంటే లేదు, బీద వాళ్ళకే ఫ్రీగా చూస్తేనే అయ్యో ఈ అమ్మాయి నిజంగానే చాలా బీద కుటుంబంలో జన్మించిందని ఫీల్ రావాలి నాకు. ఫ్రీ అయితే ఫ్రీ అంటే కూడా చాలామందికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫ్రీ అంటే ఏదో టైంపాస్ చేస్తారేమో అనుకుంటారు. అందుకోసం మీరు ఏం చేయండి, ఒక 1000 రూపాయలు తీసుకొని రండి గురుదక్షిణగా. మీ దగ్గర ఉంటేనే తీసుకొని రండి. మీకు సీరియస్నెస్ రావడానికి కోసం నేను 1000 తీసుకురమ్మంటున్నా. ఇంట్లో ఇస్తే 1000 తీసుకురండి, లేకపోతే లగేజ్ తీసుకొని రండి. ఇక్కడ అమీర్పేటలో హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్ ఫీజు 5,000 6,000 ఉంటుంది. మీరు హాస్టల్ ఫీజు పే చేసుకొని ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకొని పోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే 1 కోటి రూపాయలు సంపాదించినట్లే. ఎక్కడ జాబ్ చేసినా నెలకు 30-40 వేలు సంపాదించుకుంటారు కదా. అట్లా ఒక 10-20 years జాబ్ చేస్తే మీకు 1 కోటి రూపాయలు వచ్చి మీ అకౌంట్లో పడతాయి కదా. ఆలోచించుకోండి. నెలకు 30,000 లెక్క వేసుకోండి. సంవత్సరానికి 3.5 లక్షలు కదా ఇంచుమించు. అవునా లేదు? 10 సంవత్సరాలు చేసి 30 లక్షలు వస్తాయి కదా. రాబోయే 30 సంవత్సరాలు 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు కదా మీరు ఎవరిపైన డిపెండ్ కాకుండా. సో మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి జాయిన్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో, ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి చూడాలని ఉంటుంది కదా. ఇదిగో చూడండి క్లాస్ రూమ్, ఇది లైవ్ క్లాసే. ఇదిగో చూడండి పిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇది ఏఎస్రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇది లైవ్ ప్రోగ్రామ్. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. బాయ్స్ అవతల హాల్లో ఉన్నారు, ఈ హాల్లో ఉండి గర్ల్స్ ఉన్నారు. సో ఇక్కడ వచ్చి జాయిన్ అయితే ట్రైనింగ్ సెషన్స్ ఎలా ఉంటాయని మీకు డౌట్స్ రావచ్చు. ఇక్కడ తక్కువ టీచింగ్, ఎక్కువ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఎక్కువ టాపిక్స్ కూడా తీసుకోము, తక్కువ టాపిక్స్ తీసుకొని అంటే లిమిటెడ్ టాపిక్స్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. చూడండి ప్రాక్టీస్ ఎలా ఉంటుందో. టీచింగ్ చేసిన తర్వాత పిల్లలని ప్రశ్నలు అడుగుతుంటాం, వాళ్ళని అపోజిట్లో కూర్చుని క్వశ్చన్స్ అడుగుతుంటాం. మీరు లేవండమ్మా, మీ పేరు, మీ జిల్లా పేరు చెప్పండి అమ్మా. మీ క్వాలిఫికేషన్, మీ పేరు, మీ జిల్లా పేరు. నా పేరు కవిత. మా జిల్లా వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. నా క్వాలిఫికేషన్ ఎంబీఏ. రైట్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఇంగ్లీష్ లేపాలి. నేను ఉదయం నుంచి నిద్రపోతున్నాను అంటే ఏమనాలి? నేను ఇప్పుడు నిద్రపోతుంటే ఏమనాలి? నేను ఇప్పుడు నిద్రపోతుంటే ఏమనాలి? ఐఎమ్ స్లీపింగ్ నౌ. రైటా? మరి ఉదయం నుంచి నిద్రపోతూనే ఉన్నాను. ఐ హావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు రెడీగా ఉన్నారు? నువ్వు రెడీగా? మళ్ళీ నేను నిన్న బిజీగా ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను నిన్న బిజీగా ఉంటి.
నేను నిన్న బిజీగా ఉంటే చెప్పు బెట్ట ఇంగ్లీష్లో. I was busy yesterday. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. క్లాప్స్. రైట్. నెక్స్ట్, నేను నిన్న సీఎంని కలుద్దామని అనుకున్నాను. I want to meet CM. రాంగ్ ఆన్సర్. I ఎవరు wanted to meet CM yesterday. మీరు చెప్పండి. నేను నిన్న ఐ వాంట్ టు మీట్ సీఎం అంటే ఇప్పుడు కలవాలనుకుంటే, నేను నిన్న సీఎంని కలుద్దామని అనుకున్నాను. I wanted to meet CM yesterday. రైట్ ఆన్సర్. ఇంకొక ప్రశ్న, నువ్వు లేబెట. ఆమె రేపు ముంబైలో ఉంటుంది. ఆమె రేపు ముంబైలో ఉంటుంది. She will be there in Mumbai. దేర్ అవసరం లేదు. She will be ఇన్ ముంబై. in Mumbai tomorrow. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకొకటి, నువ్వు లేవు తల్లి, నువ్వు లేవు. లేవు. నేను నిన్న ఒక పెన్ను కొన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను నిన్న ఒక పెన్ను కొన్నాను. నేను అంటే ఏమనాలి? చెప్పండి. I was. కొనడాన్ని ఏమనాలి? బై. కొన్న తర్వాత ఏమనాలి? బై బికమ్స్ బాట్. చెప్పండి. నేను నిన్న ఒక పెన్ను కొన్నాను. I was by. వాజ్ ఎందుకు వస్తుంది? ఐ వాజ్ బై రాదు. నేను నిన్న కొన్నాను, కొనడం అయిపోయింది. అయిపోతే ఏ టెన్స్? సింపుల్ I పాస్ట్. wanted by. వాంటెడ్ ఎందుకు వస్తుంది? రాంగ్. కూర్చోండి. ఎవరు చెప్తారు? నేను నిన్న ఒక పెన్ను కొన్నాను చెప్తారా? ఈ అమ్మాయి చెప్తాను. నీ పేరు చెప్పు ఫస్ట్. పేరు, క్వాలిఫికేషన్, జిల్లా పేరు చెప్పమ్మా. My name is Jashwant Kaur. I belongs to Banjara Hills. ఐ sir. బిలాంగ్స్ అనొద్దు. ఐ బిలాంగ్ టు హైదరాబాద్. I belong to Banjara Hills. ఐయుదే వస్తే బిలాంగ్ టు అనాలి. హీ షీట్ వస్తే బిలాంగ్స్ అనాలి. ఐయుదే వస్తే బిలాంగ్స్ అనొద్దు. Sorry, for the. రైట్. చెప్పండి. I did buy pen yesterday. Either I bought a pen yesterday. ఐ డిడ్ బై ఏ పెన్ ఎస్టర్డే వస్తుంది, లేదా ఐ బాట్ ఏ పెన్ ఎస్టర్డే వస్తుంది. రైట్ ఆన్సర్. చివరిగా ఒక ప్రశ్న, ఎవరు చెప్తారో చేతులు లేపండి. నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటిని. ఎవరు చెప్తారు? హూ ఈజ్ రెడీ టు సే? నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉన్నాను. I was playing tennis tomorrow. Yesterday. మళ్ళీ చెప్పండి. I was playing tennis yesterday. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. క్లాప్స్. రైట్. మీ పేరు, క్వాలిఫికేషన్, జిల్లా పేరు చెప్పండి. నా పేరు జీవన జ్యోతి. Hmm. మాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్. నేను డిగ్రీ చదువుతున్నాను. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఇలా ఉంటుందండి. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. లెస్ టీచింగ్, మోర్ ప్రాక్టీస్ సెషన్స్. ఎవరైతే ఈ సమ్మర్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలకి గొప్ప స్వాగతం తెలియజేస్తున్నాను. డిగ్రీ వరకు 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో చదివిన పిల్లలకు మాత్రమే ఫ్రీ. ఆడపిల్లలు అంటే ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్లో చదివిన ఆడపిల్లలకి కాదు. డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలో చదివి ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లలకు మాత్రమే ఫీజు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది ఆడపిల్లలకు. ఆ 1000 రూపాయలు కూడా భారంగా అనిపిస్తే మీరు ఫ్రీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు హైదరాబాద్కి వచ్చి. సో ఇక్కడ ఉండే పిల్లలందరూ చప్పట్లతో మీకు స్వాగతం తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.